గౌరవనీయులు శాసనమండలి అధ్యక్షులు చక్రపాణి గారు, గౌరవనీయులు శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారు, వేదికపై ఉన్న సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవనీయులు మన చీఫ్ సెక్రటరీ అజయ్ కలాం గారు, తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది ప్రతి ఒక్కరు కూడా పండుగ చేసుకోవడమే కాకుండా ఈ ఉగాది సందర్భంగా మనం ప్రారంభించేది ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. ఆ ఉగాది పచ్చడి కూడా షడ్రుచులు ఉంటాయి. అంటే మనం ఒకసారి చూసుకుంటే జీవితం అంటే ఆనందమే కాదు, లేకుంటే కష్టాలే కాదు, దుఃఖం ఉంటుంది, శోకం ఉంటుంది, అన్ని సమస్యలు ఉంటాయి. సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికే మన వాళ్ళు కొన్ని సాంప్రదాయాలు క్రియేట్ చేశారు. ఆ సాంప్రదాయాల్లోనే ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఇంత మునిపే మన వాళ్ళు చెప్పినట్టు మనకు ఒక చరిత్ర కూడా ఉంది. తెలుగువారి చక్రవర్తి శాతవాహనుడు ఆ రోజు చూస్తే ఏదైతే శాతకర్ణి కానీ వీళ్ళందరూ కూడా ఆ శకం చూసినప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశమే కాకుండా విదేశాల్లో ఉండే భూమి మీద కూడా యుద్ధం చేసి రాజ్యాధికారాన్ని ఆ రోజు కన్సాలిడేట్ చేశారు. ఈరోజు ఎంతోమంది రాజులు వచ్చారు, కానీ కొంతమంది ఒక శకాన్ని ప్రారంభించారు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎట్లయితే తయారైందో అదే మాదిరిగా తెలుగువారికి ఒక్కరికే ఒక శకం ఉండడం, శాలివాహన శకం ఉండడం మనందరికీ గర్వకారణం. ఇది మన వారసత్వ సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వారసత్వానికి మనందరం వారసులం. అయితే ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే ఒక ఉన్నతమైన సాంప్రదాయం. ఈరోజు ఉగాది మనమే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఇంకా కొన్ని రాష్ట్రాలు మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణ, ఈ రాష్ట్రాలు చేసుకుంటున్నాం. అదే సమయంలో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఉగాది రోజున ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్యూరియాసిటీ చూస్తే ఈ సంవత్సరం నాకు ఏ విధంగా ఉంటుంది, నా జన్మ నక్షత్రం ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆతృతగా చూస్తారు. అందుకనే ప్రతి ఒక్క గ్రామంలో మీరు చూస్తే నేను మనస్ఫూర్తిగా ఇద్దరిని అభినందిస్తున్న, కల్చరల్ డిపార్ట్మెంట్ని, ఎండోమెంట్స్ని. మొట్టమొదటిసారిగా నేను చూశాను ఒక బ్రహ్మాండమైన వాతావరణాన్ని తెలుగుతనానికి ఉట్టిపడే విధంగా క్రియేట్ చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బ్రహ్మాండమైన మామిడి చెట్టు వచ్చింది. అది కూడా మీరు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లుంటుందో అంత బ్యూటిఫుల్గా తయారు చేశారు. అంటే రాను రాను మన పిల్లలందరూ ఉగాది అంటే అదేంటి అని అడిగే పరిస్థితి రాకుండా, ఉగాది మన సాంప్రదాయం, ఈ ఉగాది పండుగ మన నూతన సంవత్సర ప్రారంభం, ఆ నాగరికతను మొత్తం చెప్పడానికే ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఉగాది రోజున తెల్లవారితో ఉగాది పచ్చడితో స్టార్ట్ అవుతుంది. గ్రామాల్లో ఎవరైతే పంచాంగం చదివే పండితులు ఉంటారో వాళ్ళు తక్కువ ఉంటారు. తక్కువ ఉన్న కంపల్సరీగా రోజంతా కూడా ఆయనకి పెద్ద వర్క్ ఉంటుంది. కంపల్సరీగా ఆ రోజు పంచాంగ శ్రవణం ఇంటే తప్ప మనకు పుణ్యం రాదనేది కూడా మన తెలుగు వారి యొక్క ప్రగాఢ నమ్మకం, విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకనే కంపల్సరీగా చూస్తాం. ఓసారి పంచాంగం అయిన తర్వాత దగ్గర కూర్చొని నా నక్షత్రానికి ఏ విధంగా ఉంది అని సంవత్సరం క్యాలెండర్ కూడా రాసుకుంటారు. ఏ రోజు ఏ మంచి పని చేయాలి, ఏ రోజు ఏ పని చేయకూడదు, ఇలాంటివి కూడా రాసుకొని
ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఈరోజు మనకు ఇంకొక పక్క కూడా మీరు చూస్తే అన్నీ బాగా ఉంటాయి అనే ఒక నమ్మకం వస్తే చేసే పని కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే మనిషిలో అచంచలమైన శక్తులు ఉన్నాయి నా లెక్క ప్రకారం. అలాంటి అచంచలమైన శక్తుల్ని ఉపయోగించుకోవడానికి కూడా నమ్మకం కూడా కావాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడు 50% గెలుపు ఆటోమేటిక్గా వస్తుంది. మిగిలిన 50% మన శ్రమతో ఆటోమేటిక్గా జయప్రదమయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటిది ఈ సంవత్సరం పంటలు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పారు. అదే మరిగా పాడి పంటలే కాకుండా ఎక్కడా ఇబ్బంది లేని పరిపాలన ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. నేను ఈరోజు ఇక్కడ చూశాను. నిన్న సాయంత్రమే ప్రీ ఉగాది గవర్నర్ గారు హైదరాబాద్లో పెడితే అక్కడ కూడా వెళ్ళాను. అక్కడ కూడా పంచాంగ శ్రవణం చేసినప్పుడు చూశాను. అంటే ఈరోజు మీరు చూసినప్పుడు ఈ సంవత్సరం ఏదైతే మనకందరికీ హేవళంబి సంవత్సరం, ఈ సంవత్సరం ఇంత మునిపే మన పెద్దలు వేదాంత రాజగోపాల్ చక్రవర్తి గారు చెప్పినట్టు ఒక బ్రహ్మాండమైన భవిష్యత్తు కోసరం, ఒక స్వర్ణ యుగానికి ఈ సంవత్సరం మనం నాంది పలికే పరిస్థితి రావాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. ఇది తప్పకుండా జయప్రదం అవుతుందనే నమ్మకం నాకుంది. ఎప్పుడు కూడా మనందరం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, సమస్యలు జీవితాల్లో వస్తాయి. ఆ సమస్యల్ని అధిగమించే శక్తి ప్రతి ఒక్కరికి ఉంది. కానీ కొంతమంది అధిగమిస్తారు, కొంతమంది అధిగమించలేకపోతున్నారు. అందులో కూడా మీరు ఏ మహానుభావులను చూసినా, ఏ చరిత్ర చూసినా వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతున్నారు. ప్రతి ఒక్క వ్యక్తిని మీరు ఒకసారి చూడండి. మహాత్మా గాంధీ కానీ, అంబేద్కర్ గారు కానీ, లేకపోతే మన ముందర పుట్టిన ఎన్టీ రామారావు గారు కానీ మామూలు వ్యక్తులై అత్యంచలమైన విశ్వాసంతో బ్రహ్మాండమైన నాయకులుగా చరిత్రలో మిగిలిపోయారంటే దానికి వాళ్ళు అవలంబించిన విధానం తప్ప ఇంకోటి కాదు. అందుకే అప్పుడప్పుడు మనం కూడా కొన్ని ఇలాంటి మహానుభావులు పుట్టినప్పుడు పండుగలు కూడా చేసుకుంటాం. ఇంకొక పక్కన మన తెలుగు పండుగలు మీరు ఒకసారి ఆలోచిస్తే, తెలుగు పండుగలు ఎందుకు చేస్తామనుకున్నప్పుడు మన సాంప్రదాయాలు మర్చిపోకుండా ఉగాది, నూతన సంవత్సరం, సంక్రాంతి, మన పెద్దలను గుర్తుపెట్టుకోవడం, కొన్ని పండుగలన్నీ చేసుకున్నప్పుడు మన కష్టాలు పూర్తిగా మర్చిపోయే పరిస్థితి వస్తుంది. దసరా చూస్తే చెడుని ఖండించడానికి, అంటే మనం దీపావళి చూస్తే దానికి కూడా ఒక మీనింగ్ పెట్టి ఏ విధంగా ఆ రోజు రావణాసుడు కానీ రాక్షసుడు కానీ ఉన్నారో వారి మీద యుద్ధం గెలిచినప్పుడు ఏ విధంగా ఆనందంగా ఉంటారో అలాంటివన్నీ కూడా మనం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు రాష్ట్రంలో మీరు ఒకసారి చూసినప్పుడు మనం కొన్ని ఫెస్టివల్స్ కూడా పెట్టుకున్నాం. అవి కూడా మీరు చూస్తే లేపాక్షి ఉత్సవాలు కానీ, గండికోట ఉత్సవాలు, విశాఖ ఉత్సవాలు, గిరిజన ఉత్సవం, కాకినాడ ఉత్సవం, కృష్ణదేవరాయ ఉత్సవం, ఇలాంటి ఉత్సవాలు కూడా పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. అయితే ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కొత్త రాష్ట్రం. కొత్త రాష్ట్రంలో, నూతనమైన రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. అయితే నేను ఎన్నోసార్లు చెప్పాను, సమస్యలు ఉన్నాయని భయపడిపోతే సమస్యల సుడిగుండంలో మనం కూడా కొట్టుకొని పోతాం. అయితే క్రైసిస్ని ఒక అవకాశంగా మలుచుకునే సమర్థత అనుకుంటే ఎలాంటి క్రైసిస్ వచ్చినా, ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. అదే నా ఉద్దేశం. బాగున్నప్పుడు ఆనందపడమే కాకుండా బాగుండడానికి శాశ్వతంగా మనం ఏం చేయాలనో దానికి కార్యాచరణ మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే భారతీయ సంస్కృతి ఒక మాటలో చెప్పాలంటే ఎవ్వరికీ లేనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు భారతీయుల సొంతం. ప్రపంచంలో ఎక్కడ కుటుంబ వ్యవస్థలు లేవు, మనన్ని పండుగలు కూడా లేవు.
ఒక సుసంపన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనకున్నాయి. అవి కాపాడుకోగలిగితే బ్రహ్మాండమైన ఆనందం ఉంటుంది. మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క భాషను కాపాడుకోవాలి. ఈరోజు మనందరూ ఎక్కడున్నామంటే ఇక్కడ ఉండడమే కాదు, ఎక్కడున్నా తెలుగువారు అన్నప్పుడు తెలుగు మాట్లాడేది చూసిన తర్వాత మనకు వచ్చే ఆనందం, మనకు పెరిగే అనుబంధం ఇంకొక దాంట్లో ఉండదు. ఈరోజు ఉదాహరణ మీరు చూస్తే ఒక పురస్కారం తీసుకోవడానికి సతీష్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఆయన డిఫెన్స్ డిపార్ట్మెంట్లో అడ్వైజర్గా పనిచేస్తున్నాడు. చిన్న వయసులో పైకి వచ్చారు. నాకు ఒక నమ్మకం ఉంది, అబ్దుల్ కలాం గారికి ఏ విధంగా అయితే పేరు వచ్చిందో భవిష్యత్తులో మన సతీష్ రెడ్డి గారు కూడా అంత రాణిస్తారనే ప్రగాఢమైన నాకు విశ్వాసం ఉంది. ఒక పట్టుదలతో నేను చూశాను. ఒక పట్టుదల, ఒక సిన్సియారిటీ, ఒక క్రమశిక్షణ వారిలో ఉంది. అలాంటి వారందరినీ కూడా మనం ఈరోజు గౌరవించుకుంటున్నాం. ఇంకొక పక్కన తెలుగు భాష, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళు ఉద్యోగాలు చేయాలి. ఇంగ్లీష్ నేర్చుకుంటూనే తెలుగును కాపాడుకోవాలి. తెలుగు భాష మన జాతీయ ఔన్నత్యాన్ని, మన ఉనికిని కాపాడుతుంది. తప్పకుండా భవిష్యత్తులో ఈ భాషను కాపాడుకోవడానికి అన్ని విధాలా ముందుకు పోతాం. అందుకని ఇటీవల కాలంలో మన బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో ఒక కమిటీ వేశాం. వారు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. తొందరలోనే తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తాం. పూర్తి అధికారాలు ఇస్తాం. అధికారాలు ఇచ్చి తెలుగు భాషను ఏ విధంగా ప్రమోట్ చేయాలనో ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క కూచిపూడి మీరు చూస్తే మన వారసత్వం. భరతనాట్యం అన్ని నాట్యాల కంటే కూచిపూడి మీరు చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్ డ్యాన్స్ ఇది. మన ప్రాంతంలో పుట్టింది, ప్రపంచమంతా ముందుకెళ్ళింది. మనం మర్చిపోయి కూచిపూడి ఎక్కడుందో ఎత్తుక్కునే పరిస్థితి వస్తే ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో కూచిపూడిని మళ్లీ పూర్వ వైభవం తేవడానికి కూచిపూడి నాట్యారామం కూడా ఇక్కడనే కూచిపూడి గ్రామంలో ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 100 కోట్లు ఇస్తానని చెప్పాం, ఇస్తాం. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్లలు మగవాళ్ళు కానీ కూచిపూడి నేర్చుకోవాలి. దీనివల్ల ఈ కూచిపూడి వల్ల మీరు చూస్తే ఒక డ్యాన్సే కాదు, ఒక ఫోకస్ కానీ, కాన్సంట్రేషన్ కానీ, ఇంకొక సంస్కృతి సాంప్రదాయం కానీ, ఇంకొక పక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ అనేక విధాలుగా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం 1000 స్కూల్స్లో 50,000 మందికి కూచిపూడి నేర్పించడానికి గురువులను కూడా నియమించి పూర్తిగా దీనికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన మీరు ఆలోచించినప్పుడు సాహిత్య అకాడమీ తీసుకొస్తాం. సంగీత నృత్య అకాడమీ, నాటక అకాడమీ, లలిత కళల అకాడమీ, చరిత్ర. మనం ఒకసారి చూస్తే మొన్నటి వరకు శాతవాహనుల చరిత్రే మనం మర్చిపోయాం. అంత పెద్ద వారసత్వాన్ని మర్చిపోయే పరిస్థితికి వచ్చాం. ఆ చరిత్ర గుర్తుపెట్టుకోవాలంటే అనునిత్యం పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. జానపద గ్రామీణ సాంకేతిక అకాడమీ కూడా తీసుకొస్తాం. ఈ అకాడమీలో ఈ 6-7 అకాడమీలు తీసుకొచ్చి ఈ అకాడమీల ద్వారా పెద్ద ఎత్తున మళ్లీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటాం. చాలా మందికి చాలా టాలెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కవులు నేను చూశాను, మంచి పుస్తకం పోలవరం పైన తీసుకొచ్చారు, బ్రహ్మాండమైన పాటలు తీసుకొచ్చారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఒకప్పుడు చరిత్ర మనం చూస్తున్నామంటే ఆనాటి కళాకారులే కారణం. బ్రహ్మాండమైనటువంటి వాస్తుశిల్పులు ఉన్నారు, మంచి లిటరేచర్ తయారు చేశారు. అన్నమయ్య రాసిన పాటలు ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నాం, మనం పాడుతున్నాం. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఈరోజు చేసే పనులు భవిష్యత్తులో ఒక చరిత్ర. చరిత్రని మళ్ళీ ఒకసారి తిరిగి చూడాలంటే, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలంటే
అది మనం ఈరోజు అవలంబించే కళల వల్లనే అది శాశ్వతంగా ఉంటుంది. ఈరోజు అమరావతి మనం ఒకసారి ఆలోచిస్తే ఇది ఒక చరిత్ర. కట్టుబట్టలతో వచ్చాం, అప్పుతో వచ్చాం, ఆత్మవిశ్వాసం తగ్గలేదు. అందుకే నేను చెప్పాను, భూమి లేదు, ఏం చేస్తామని ఒక పిలిపిస్తే 2.5 సంవత్సరాల కంటే మునుపు రైతాంగానికి ఈ స్థల ప్రభావం మంచి మనసు ఇచ్చాడు భగవంతుడు. మేమున్నాం, మీరు అధైర్యపడద్దండి, మేము భూమి ఇస్తాం, మాకు న్యాయం చేయమని 33,000 ఎకరాలు భూమి ఒక్క మాట కూడా అడగకుండా నా మీద నమ్మకంతో ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. ఎక్కడా జరగలా, ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 33,000 ఎకరాలు ఇచ్చారు కాబట్టి నేను సింగపూర్ గవర్నమెంట్ చెప్పి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమన్నాను. నాకు అంత మునుపు పరిచయం ఉంది ఆ గవర్నమెంట్. ఒక నీతి నిజాయితీ ఉండే గవర్నమెంట్ అది, ఎక్కడా అవినీతి లేకుండా ఉండే గవర్నమెంట్. అధికారం ముఖ్యం కాదు, వ్యక్తిత్వం ముఖ్యం అక్కడుండే నాయకులకి. నన్ను అపోజిషన్ కూడా గౌరవిస్తే నేను ఒకసారి వెళ్ళి మాకు కొత్త రాజధాని కడుతున్నాం, నేను ఎన్నికలప్పుడు చెప్పాను సింగపూర్ లాంటి సిటీ కడతానని చెప్పాను, మీరు సహకరించండి అంటే క్యాబినెట్లో వారం రోజుల లోపల క్యాబినెట్ తీసుకెళ్లి ఒక దేశ క్యాబినెట్లో ఒక రాష్ట్ర రాజధాని గురించి చర్చించి మేము ఉచితంగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేస్తామని చేసిన దానికి ఒప్పుకొని ఎంఓయూ చేసి 3 నెలల్లో మనకిచ్చిన ఘనత సింగపూర్ గవర్నమెంట్కి దక్కింది. అది చూసిన తర్వాత నాకు ఒక ఆత్మస్థైర్యం వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో 6-7 సిటీలు చూశాను, టాప్ సిటీస్, టాప్ ఏవైతే ఉన్నాయో ఒక 10 సిటీలు చూశాను. ఒకప్పుడు రాజధాని కట్టడం పెద్ద సంక్షోభం, డబ్బులు లేవు, 30,000 ఎకరాలు కావాలంటే దట్టు ఈ అమరావతిలో, విజయవాడలో కనీసం 40,000, 50,000 కోట్ల రూపాయలు కావాలి. ఒకవేళ 50,000 కోట్ల రూపాయలు మనం పెడతానన్నా ఎవరో ఒకరు రాజకీయంగా కోర్టుకు పోతే ఇంకా అది కోర్టులోనే ఉంటుంది, పర్మనెంట్గా లిటిగేషన్లో ఉంటుంది. ఎప్పుడు కూడా అభివృద్ధి కావాలంటే భూమి కావాలి, దానిపైన విజన్ గాని ఇవన్నీ తయారు చేసుకుంటాం. ఈరోజే చాలా సంతోషం, 7 రోడ్లకి రాజధానిలో మొత్తం రహదారులన్నీ ఫౌండేషన్ ఇస్తున్నాం. సంవత్సరం లోపల బ్రహ్మాండంగా ఈ 7 రోడ్లు డెవలప్ చేసి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. ఆ రోడ్లైతే హైదరాబాద్లో ఒకప్పుడు 162 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు కట్టాం. ఇక్కడ అమరావతిలో 182 కిలోమీటర్లు రింగ్ రోడ్డు తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అది కూడా తొందరలో ప్రారంభమవుతుంది. 182 కిలోమీటర్ రింగ్ రోడ్డు వస్తే 6 నేషనల్ హైవేస్ కనెక్ట్ అవుతాయి, 8 స్టేట్ హైవేస్ కనెక్ట్ అవుతాయి. అలాంటి రింగ్ రోడ్డు వచ్చి ఎక్కడికక్కడ ఇంటర్నల్ రోడ్స్ వచ్చిన తర్వాత నా ఆలోచన ఒకటే, భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. తెలుగు జాతి చాలా ఇబ్బందులు పడ్డాం. ఇలాంటి సమయంలో అది కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 170 సంవత్సరాల కంటే ముందు ధవళేశ్వరం బ్యారేజ్, గోదావరి పైన, కృష్ణా నది పైన ప్రకాశం బ్యారేజ్, పెన్నా నది పైన ఏ సంగం బ్యారేజ్ ఆ రోజు కాటన్ కట్టాడు. ఆ రోజు ఒక వ్యక్తి విషన్, కరువు ప్రాంతం, నదులు పోతున్నాయి, నదులు పోయినప్పుడు వరదలు వస్తే వరద వస్తుంది, ముంపుకు గురవుతుంది, కరువు వస్తే తినేదానికి కూడా తిండి లేకుండా బాధపడుతున్నారని గుర్రం పైన తిరిగి ఈ 3 ప్రాజెక్టులు పూర్తి చేశారు. అది ఆంధ్రప్రదేశ్ నాగరికతకు ఉపయోగపడింది. ఆ తర్వాత మన అదృష్టం కానీ దురదృష్టం కానీ స్వాతంత్రం కంటే ముందు చెన్నైలో ఉండడం, ఫోకస్ అంతా చెన్నై నగరం పైన, ఆ రోజు మెడ్రాస్ నగరం పైన పెట్టడం, అక్కడి నుంచి పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేయడం, ప్రాణత్యాగం చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలి, తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని ఆ మహానుభావుడు ప్రాణాలు కూడా త్యాగం చేయడం, అక్కడి నుంచి కట్టుబట్టలతో కర్నూలుకెళ్ళి
కర్నూలులో ఒకసారి మీరు చరిత్ర చూస్తే టెంట్ల కింద ఉండి 3 ఏళ్లు పరిపాలించడం, అక్కడి నుంచి మళ్ళీ తెలుగు వాళ్ళందరూ ఆలోచించి కాదు మనందరం ఒకే దగ్గర ఉండాలని హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం రెండు కలిపి హైదరాబాద్ కేంద్రంగా మనం అక్కడి నుంచి 58 సంవత్సరాలు అక్కడ ఉండడం, అక్కడి నుంచి మళ్ళీ కట్టుబట్టలతో అమరావతికి వచ్చాం. అప్పుడు అప్పులు లేవు కానీ ఈసారి మాత్రం అప్పులు కూడా జనాభా దామాషా ప్రకారం నెత్తిన పెట్టుకొని ఈరోజు మళ్ళీ ప్రారంభించాం. అందుకే నేనన్నా రాజధాని కట్టడం చాలా కష్టం, కానీ రాజధాని కట్టే అవకాశం చరిత్రలో కొంతమందికి వస్తుంది. అలాంటిది మన రాష్ట్రానికి వచ్చింది. నా ఆధ్వర్యంలో జరగాలని భగవంతుడు ఆదేశించాడు. తప్పకుండా బ్రహ్మాండమైన రాజధాని తెలుగు వారి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా, ప్రపంచం మొత్తం చాటి చెప్పే విధంగా, ఇండియా అంటే అమరావతి అంటే ఇండియాలో ఉంది. ఇండియాలో ఎక్కడుందంటే తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉందని ప్రతి ఒక్కరూ ఆలోచించే పరిస్థితి తీసుకొస్తాం. మొన్నటి వరకు మనందరం ఆ అంటే అమ్మాను చదువుకున్నాం. ఇప్పుడు నేను ఒకటి యాడ్ చేస్తున్నా. ఆ అంటే అమ్మ అమరావతి ప్రతి ఒక్కళ్ళు రావాలి. రెండోది ఆ అంటే ఆవు అని చదువుకున్నాం. ఇప్పుడు ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని చదువుకోవాలి. ఆ రావాలి. అప్పుడే మనం అనుకున్న ప్రగతిని మనం సాధించుకుంటాం. ఇది జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే కళాకారులందరికీ పెన్షన్లు ఇచ్చాం. నేను కళాకారులందరినీ ప్రోత్సహిస్తున్నా. మీరు కూడా ఆలోచించండి. కళలు ఒకసారి ఆలోచిస్తే ఒక ఆహ్లాదాన్ని ఇస్తాయి. ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని టాలెంట్స్ ఉంటాయి. ఈరోజు పెద్ద పెద్ద డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే సైంటిస్టులు కావచ్చు, అందరికీ కూడా జీవితంలో కొన్ని కళలు ఉంటాయి. ఆ కళల వల్ల వాళ్లకు మానసిక వికాసం కూడా వస్తుంది. నేను అందుకే ఒక పిలుపు కూడా ఇచ్చాను, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ప్రొఫెషనల్గా, క్యారియర్గా మీరు ఏ పని చేసినా అదే సమయంలో మీరు ఆలోచించాల్సింది ఆనందంగా ఉండాలంటే మీకు నచ్చిన సమయంలో మీకు ఏ పని నచ్చితే ఆ పని చేయగలిగితే ఒక ఆనందం ఉంటుంది. అది కూడా చేయాల్సిందిగా వారిని నేను కోరుతున్నాను. ఈరోజు వేదాంతం రాజగోపాల్ చక్రవర్తి గారు చాలా బాగా చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత నాకు అనిపించింది అర్ధగంట మానసిక ఉల్లాసం, ఒక నమ్మకం ఉన్నప్పుడు ఏ పని అవుతుంది. అలాంటి పంచాంగంలో వారు చూసిందే కాకుండా దాన్ని చెప్పే విధానం కూడా చాలా ముఖ్యం. ఆ విధానంలో వారు చెప్పగలిగారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈసారి మామూలు పంచాంగమే కాకుండా వ్యవసాయ పంచాంగం. వ్యవసాయం మన నాగరికత, మన కల్చర్, మన సంస్కృతిలో భాగం. మన పూర్వీకులందరూ వ్యవసాయమే చేశారు, మనము చేశాం. కానీ భవిష్యత్తులో కూడా వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం వల్ల రైతాంగం దెబ్బతిని ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఆత్మహత్యలు చేసుకోవడమో లేకుంటే ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే ఇది ఫోకస్ చేయలేదు కాబట్టి, అనుకున్న ప్రగతిని ఇక్కడ సాధించలేదు కాబట్టి ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే వ్యవసాయ బడ్జెట్ పెట్టాం. ఇప్పుడు వ్యవసాయ పంచాంగం కూడా తీసుకొచ్చాం. నాకు చాలా గర్వకారణం. అదే సమయంలో వ్యవసాయానికి కావాల్సింది నీళ్లు కావాలి. మన రాష్ట్రంలో 2 సమస్యలు, ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఒకటి సముద్ర తీరం ఎక్కువ ఉంది కాబట్టి, రఫ్ సీ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు తుఫాన్లు వస్తాయి. ఇది మనం అందరం అప్రమత్తంగా ఉండవలసిందే. దివి తుఫాను మొదలుకొని చాలా తుఫాన్లు మనకు వచ్చాయి, మనం సఫర్ అయ్యాం. రెండోది రాయలసీమలో కరువు ప్రాంతం. అతి తక్కువ వర్షం పడేది రాష్ట్రంలో ఏదైనా జిల్లా ఉందంటే అది అనంతపురం జిల్లా. రెండో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా. అయితే ఈరోజు మనం ఆలోచించాల్సింది ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం ఏమీ చేయలేమనుకుంటే అది చరిత్ర. ఒకప్పుడు ఇట్లే అనుకున్నారు, చేయలేకపోయారు. కొన్ని ప్రాజెక్టులు వచ్చాయి,
అనుకున్న త్వరితగతిన పూర్తి చేసుకోలేకపోయాం. బ్రహ్మాండమైన నదులున్నాయి, వర్షం కూడా పడుతుంది. కానీ మనం చేయాల్సిన పనుల వల్ల చేయలేకపోయిన దానివల్ల ఈరోజు కరువు కాటకాలతో బాధపడుతున్నాం. ఈ సంవత్సరం కూడా మీరు ఒకసారి చూస్తే రాయలసీమ మిగిలిన ప్రాంతాల్లో వేరుశనగ పంట సరిగా వేయకుండా పెట్టిన పెట్టుబడి మొత్తం పోతే ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ 1700 కోట్ల రూపాయలు రాష్ట్ర రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కింద ఇస్తున్నామంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికే నేను ఒక పనికి ప్రారంభించింది నదుల అనుసంధానం. ఈరోజు పోలవరం 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలో ఎగబోతున్నాయి. పోలవరం కృష్ణ 180 కిలోమీటర్లే. ఇన్ని సంవత్సరాలు చేసుకోలేకపోయాం. పోలవరం ప్రాజెక్టు చూసిన తర్వాత కాలువ పనులు అవుతున్నాయి. అది అయ్యే వరకు కూడా వెయిట్ చేయడం కరెక్ట్ కాదని పట్టసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంవత్సరం లోపల పూర్తి చేసి కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది పూర్తి చేయగలిగాం. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కి వెళ్ళింది. అదే మాదిరిగా రాబోయే రోజుల్లో 2018కి పోలవరాన్ని పూర్తి చేసి గ్రావిటీతో నీళ్లు విశాఖపట్నం మళ్లీ మన కృష్ణాకు వస్తాయి. 2019లో ఈ ప్రాజెక్టు పూర్తి కావాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఇదే మరిగా రాబోయే రోజుల్లో గోదావరి నీళ్లు పెన్నాకు కూడా తీసుకుపోవాలనుకుంటున్నాం. పెన్నాకు తీసుకుపోవాలంటే బొల్లపల్లి గుంటూరు జిల్లాలో పల్నాడు ఏరియాలో ఒక రిజర్వాయర్ కట్టుకొని అక్కడి నుంచి మళ్లీ ఆ నీళ్లు గ్రావిటీతో సోమశలకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. విజన్ ఇచ్చాం. ఎన్నో సంవత్సరాలుగా చేయలేని పని మొదటి విడత గోదావరి కృష్ణ అనుసంధానం జరిగింది. పవిత్ర సంగమం దగ్గర కలిపాం. నెక్స్ట్ మన విజన్లో గోదావరి పెన్నా నదుల అనుసంధానం కూడా చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీలో ఒక అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ నీళ్లన్నీ తీసుకురావాలంటే చాలా కష్టతరమైన పని. లిఫ్ట్లు పెట్టాలి, వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ భగవంతుడు వర్షాన్ని ఇచ్చారు. మన ఊర్లో కూడా వర్షం పడతా ఉంది. ఆ నీళ్లు మాత్రం మనం నిలుపుకోలేకపోతున్నాం. ఆ నీళ్లన్నీ మళ్ళా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. అందుకే ఈరోజు నేను మీకు ఇచ్చింది నీటి సంరక్షణ కింద నీరు ప్రగతి ప్రోగ్రాం ఇచ్చాం. ఇప్పటికే 3 లక్షల పంట కుంటలు తవ్వాం. ఈ సంవత్సరం 5 లక్షల పంట కుంటలు తవ్వాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారు. అన్ని చెరువుల పోడికి తీయాలని, మైండ్ ఇరిగేషన్ ట్యాంక్స్ అని అనుసంధానం చేయాలని, క్యాస్కేడ్స్ గా తయారు చేయాలని, చెక్ డ్యాములు, కంటూర్ ట్రెంచెస్ ఇవన్నీ తీసి ఏ ఊర్లో పడిన వర్షాన్ని ఆ ఊర్లోనే భూగర్భ జలాలుగా మార్చుకోగలిగితే కరువు అనేది మన దగ్గరికి రాదనేది నా ప్రగాఢ విశ్వాసం. అప్పటికి కూడా చాలని నిధికి నదుల అనుసంధానం ద్వారా నీళ్లు తీసుకొస్తాం. నేను అనుకుంటున్నా, నిన్న కూడా నేను చెప్పా, అవసరమైతే భవిష్యత్తులో కరువు అనే మాట రాకుండా కరువును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈరోజే మా హార్టికల్చర్ పంచాంగం కూడా తీసుకొచ్చాం. మా కమిషనర్ చెప్తున్నాడు, రాబోయే రోజుల్లో 2,20,000 ఎకరాలకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 450 కోట్ల రూపాయల దగ్గర మైక్రో ఇరిగేషన్ డబ్బులు ఇచ్చారు. మైక్రో ఇరిగేషన్ మనం పెట్టుకుంటే, డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ పెట్టుకుంటే 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడుకుంటాం. పడే నీళ్లు భూగర్భ జలాలుగా మార్చుకుని నీటిని సమృద్ధిగా వాడుకోగలిగితే ఎప్పుడూ సమస్యలే ఉండవు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకుని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. పంచాంగ శ్రవణం ఎంత ముఖ్యమో మనందరి సమస్యల పరిష్కారం కోసం దూరదృష్టి కూడా అంతే ముఖ్యం. నీటిని సంరక్షించుకోగలిగితే ఏ పనైనా పరిష్కారం అవుతుంది. అదే సమయంలో నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మనం నదులని ఆరాధించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే వారు చెప్పినప్పుడు ఒక మాట చెప్పారు, రాజగోపాల్ చక్రవర్తి గారు చెప్పినప్పుడు, నదులు నీళ్లు ఇస్తున్నాయి,
మన సంస్కృతి చెప్తా ఉంది. 12 నదులు దేశంలో 12 సంవత్సరాలు పుష్కరాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో దేవతలంతా కూడా వచ్చి ఆ నదుల్లో ఉండే ఆశీర్వాదాలు ఇస్తున్నారు. పోయిన సంవత్సరం మన అదృష్టం గోదావరి పుష్కరాలు చేశాం. ఈ సంవత్సరం మన అదృష్టం కృష్ణా పుష్కరాలు చేశాం. దేవుళ్ళు మొత్తం దేవతలు మొత్తం 2 సంవత్సరాలు మన రాష్ట్రంలో ఉన్నారు. ఇది చాలా ఆనందించదగ్గ విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నదుల్ని ఎప్పటికప్పుడు ఆరాధించడం కోసమే పుష్కరాలని ఘనంగా చేశాం. భూమిని కూడా మనం ఎప్పటికప్పుడు మనకు జన్మనిచ్చేది తల్లి అయితే జీవితానికి కావలసిన అవసరాలన్నీ తీర్చేది భూమి తీరుస్తుంది. అలాంటి పవిత్రత కలిగిన భూమిని కాపాడుకోవాలి. మనకు కావలసిన అవసరాలన్నీ తీర్చే చెట్టు తీరుస్తుంది. అలాంటి చెట్టును కూడా కాపాడుకోవాలి. వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోగలిగితే మనకు సమస్యలు కూడా తక్కువ ఉంటాయి. దాన్ని కూడా అందుకనే మన వాళ్ళు కూడా అనేక సంస్కృతులు తీసుకొచ్చారు. ఇప్పుడే దేవాలయాల మంత్రి కూడా చెప్పారు. నేను అందుకని దేవాలయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎక్కడికక్కడ అన్ని దేవాలయాల్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. మాస్టర్ ప్లాన్స్ తయారు చేసి దేవాలయాలు కానీ చర్చిలు కానీ లేకపోతే దర్గాలు కానీ మసీదులు కానీ మనుషులకు మానసిక వికాసాన్ని ఇస్తాయి. సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తాయి. ఈరోజు ఇలాంటి దేవాలయాలు చర్చిలు దర్గాలు మసీదులు రాకపోతే మనం చాలా మంది పిత్తాసుపత్రి పోయాడం. చాలా సమస్యలు మెంటల్ సమస్యలు వచ్చేటివి, ఆరోగ్య సమస్యలు వచ్చేటివి. ఈరోజు ఆ ఆరోగ్య సమస్యలు పోవడానికి కానీ ఒక నమ్మకం రావడానికి కానీ న్యాయం ధర్మాన్ని పాటించడానికి కానీ ఈ మతాలు చాలా పనిచేస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇవన్నీ కూడా ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేయాలనో పెద్ద ఎత్తున స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. అదే సమయంలో మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా మనకు ఒక దూరదృష్టి ఉండాలి. సమస్య వచ్చినప్పుడే సమస్య పరిష్కారం కోసం కాదు. నేను అందుకని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను. విజన్ 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అందులో నెంబర్ 1 ఆ 3లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. 2029కి భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలనేది నా ప్రగాఢమైన సంకల్పం. ఇది కూడా జరగాలి, జరుగుతుంది. 2050కి అత్యున్నతమైన స్థానంలో మన రాష్ట్రం ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి కావాల్సిన విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం, టార్గెట్స్ పెట్టాం. ఇప్పటికే మీరు చూస్తే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం భారతదేశంలోనే డబుల్ డిజిట్ గ్రోత్ 2 అంకెల అభివృద్ధి జరిగిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రమే. రాబోయే రోజుల్లో ఆ ఇబ్బంది కూడా లేకుండా ముందుకు పోయే విధంగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రణాళికలు తయారు చేశాం, వనరులు సమకూర్చుకుంటున్నాం. మనకుండే అడ్వాంటేజ్ ఎక్కడా లేవు, అవన్నీ ఉపయోగించుకుంటున్నాం. అయితే ఈ సందర్భంగా నేనెప్పుడూ నమ్మే ఒక కొటేషన్ ఇది. ఈ కొటేషన్లో మీరు ఒకసారి చూస్తే స్వామి వివేకానంద, లాంగ్ బ్యాక్ స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు. మనం ఎలా ఉన్నామంటే అందుకు మనం ఎట్లా రూపొందించాలనుకుంటున్నామో అందుకు కూడా మనమే బాధ్యులం. మనల్ని తీర్చిదిద్దుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నదానికి గతంలో మనం చేపట్టిన పనులే కారణం. కాబట్టి మనం భవిష్యత్తులో ఎలా ఉండబోతామో మన ప్రస్తుత ప్రణాళికలు నిర్ణయిస్తాయి. అందువల్ల మనం ఎలాంటి కృషి చేపట్టాలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇది ఒకసారి చూస్తే నేను చరిత్ర చెప్పాను, ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఆ రోజు జరిగిన పనుల వల్ల, ఆ రోజు జరిగిన కర్మ నిర్ణయాల వల్ల, కర్మ ఫలితాల వల్ల మనం ఇబ్బందులు పడ్డాం. ఆ రోజు ఇంకొక విధంగా జరుగుంటే మనం ఇంకొక విధంగా ఉండేవాళ్ళం. కానీ అదే చెప్తూ మన భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసుకునే శక్తి కూడా మనకే ఉంది. ఎప్పుడో చేసిన కర్మ ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం. మనకు ఆ శక్తి కూడా ఉంది. భవిష్యత్తులో బాగుండాలంటే
ఏం చేయాలనో మీరు ఈ రోజు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు. అదే నాకు స్ఫూర్తిదాయకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకే ఈరోజు మీరు ఇంకొక పక్క చూస్తే నేను ఒక విజన్ తయారు చేసుకున్నాను. ఈ ప్రభుత్వం తన వాడి ఉంటూ ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు చివరి పంక్తిలోని చివరి వ్యక్తి వరకు చేరుకునేలా చూడడం, ఆంధ్రప్రదేశ్ని ఒక ఆరోగ్యవంతమైన, సమ్మళిత, శాంతియుత, ప్రగతిశీలక, సుసంపన్నమైన, ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా మరియు సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చడానికి నిరంతరం కృషి చేస్తుందని చెప్పి నిన్నే నేను ఒక విషయం ఇచ్చాను. నా ఆలోచన ఒకటే, నా జీవితంలో నేను కోరుకునేది పేదరికం అనేది ఒక పెద్ద శాపం. పేదరికం వాళ్ళే సృష్టించుకునేది కాదు. కానీ ప్రభుత్వ విధానాల వల్ల కానీ, పాలకుల విధానాల వల్ల కానీ, అసమర్థ వల్ల కానీ, పరిస్థితుల వల్ల కానీ వచ్చింది. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా నిరంతరం నిరుపేదలకు అండగా ఉండాలి. ఎవరైతే బలహీనులు ఉంటారో వారికి నేను చేదోడు వాదోడుగా ఉండి వాళ్లకు జీవితాంతం చేయూతనిస్తూ పైకి తేవాలనే ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దానికోసమే ముందుకు పోతున్నాం. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తాను, నేనేంటి, ప్రతిరోజు ఆలోచిస్తాను. మీకు కూడా ఆ విషయం చెప్తున్నా. ఈరోజు పండుగ పూట కాబట్టి, పవిత్రమైన దినం కాబట్టి ఉదయం నేను అర్ధగంట మెడిటేషన్ చేస్తాను. ఆ మెడిటేషన్ నేను ఆలోచిస్తాను, నేనేంటి, ఈరోజు నేను ఎక్కడున్నాను, నా శక్తి సామర్థ్యాలేంటి, నా అధికారం ఏంటి, దేనికోసం ఉపయోగించాలి. అదే సమయంలో వేర్ ఐ కేమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి నేను ప్రారంభించాను, నా పూర్వీకులేంటి, నా చిన్నప్పుడేంటి, అవన్నీ ఆలోచిస్తాను. ఎట్ట కష్టపడ్డాం, ఏవే పనులు చేయగలిగాం, ఈరోజు ఈ స్థాయికి ఏ విధంగా రాగలిగాం, ఈరోజు నేనుండే స్థానం ఏంటి, దీనివల్ల ఏం చేయగలుగుతాం. ఫస్ట్ నేను ఆలోచన నా శక్తి సామర్థ్యాలు లేకుంటే నా ఇవన్నీ ఆలోచించుకొని ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏ స్థాయిలో ఉన్నాను, ఈ స్థాయిలో ఉన్నప్పుడు నేను ఏం చేయాలని ఆలోచిస్తాను. ఇక్కడి నుంచి భవిష్యత్తుకి నేను ఏం చేయాలి, నా గోల్ ఏంటి, నా జీవిత ఆశయం ఏంటి అని కూడా ఆలోచించుకుంటాను. నేను ప్రతిరోజు ఆలోచించేది, భగవంతుడు ఎవ్వరికీ ఇవ్వని అవకాశం నాకు ఇచ్చాడు. నా చివరి ప్రాణం ఊపిరి ఉన్నంత వరకు అనుక్షణం నేను ఆలోచించేది, ఈ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేసి భవిష్యత్తులో ఎవరైనా మనుషులు చనిపోతాం కానీ చనిపోయిన తర్వాత కూడా శాశ్వతంగా ప్రజలు గుర్తుపెట్టుకోవాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాను తప్ప ఇంకోటి కాదు. దట్ ఈజ్ మై విజన్. నేను మిమ్మల్ని కూడా అందుకే కోరుతున్నాం, మనకు అన్ని శక్తులున్నాయి, సామర్థ్యాలున్నాయి. మంచి రోజు మహాసంకల్పం చేద్దాం. ఆ మహాసంకల్పం ఇంత మునిపే పండితులు రాజగోపాల్ చక్రవర్తి గారు చెప్పినట్టు మీకోసం ఏం చేయాలి, మీకోసం చేసుకునే పనులు సమాజం కోసం ఏ విధంగా ఉపయోగపడాలి. సమాజం బాగుంటే మీరు బాగుంటారు, సమాజం బాగలేకపోతే మనం కూడా బాగుండం. కాబట్టి సమాజం బాగుంటూ సమాజంలో భాగంగా ఉన్న మనం కూడా ఆనందంగా ఉండడానికి అనునిత్యం మీరు ఆలోచించడం, దానికి కావలసిన ప్రణాళికలు తయారు చేసుకుంటే ఈ ప్రభుత్వం అన్ని విధాలా సహకరించి ప్రతి ఒక్కరి మేధో శక్తిని బట్టి, శక్తి సామర్థ్యాలను బట్టి అన్ని విధాలా మీకు అండగా ఉంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ ఉగాది రోజున నూతన సంవత్సరంలో రాష్ట్రంలో ఉండే వారికే కాకుండా ప్రపంచం మొత్తం, ప్రపంచంలో నలుమూలలు ఉండే తెలుగు వారందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నూతన సంవత్సరంలో మీకు మీ కుటుంబానికి అన్ని విధాల శుభం జరగాలని, అదే సమయంలో తెలుగు జాతి ప్రపంచంలోనే ఒక అగ్రజాతిగా తయారయ్యే వరకు మనం కృషి చేద్దాం. ఆంధ్రప్రదేశ్ అంటే ఈరోజు ఇజ్రాయెల్లో మరిగా ఏదైతే జూయిష్ ఉన్నారు వాళ్ళు ప్రపంచం మొత్తం గుర్తుపెట్టుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. అలాంటి శక్తి సామర్థ్యాలు
వేదికగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరుకుంటూ దానికి మీరందరూ కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.